భూములు ఆరోగ్యంగా ఉండాలంటే రసాయన ఎరువులు తగ్గించాలన్నారు పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే విజయరమణారావులు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూములు సారవంతం కోల్పోయి చౌడు నేలలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఎమ్మెల్యే విజయరమణారావులతో పాటు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన వైస్ ఛాన్సలర్ దండరాజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడులు అనుకున్న స్థాయిలో రావని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన వైస్ ఛాన్సలర్ దండరాజిరెడ్డి తెలిపారు. రైతులు విభిన్న పంటలపై దృష్టి సారించి ఉద్యానవన పంటలు సాగు చేయాలన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. చిరుధాన్యాలు, నూనె గింజల వంటి పంటలు వేసుకున్నట్లయితే నీటి వినియోగం తక్కువగా ఉంటుందని, తద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అదేవిధంగా వరి కొయ్యలను రైతులు ఎట్టి పరిస్థితుల్లో కాల్చవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటించి మంచి దిగుబడులు సాధించాలన్నారు. ఎకరానికి అరబస్తా యూరియా వేసేది, పెద్ద అరబస్తా యూరియా వేసి దానిలో మళ్ళీ డిఏపి అన్న కూర మండలంలో మిక్స్ చేస్తాం. ఇది నాటు వేసినాక అది అరబస్తా, ఇది అరబస్తా. తర్వాత మళ్ళీ ఎప్పుడు వేస్తాం, వరి పచ్చబడతలేదు అంటే మళ్ళీ ఒక అరబస్తా ఎత్తాం, మళ్ళీ పుట్ట దశలో మళ్ళీ అరబస్తా ఎత్తాం. అంటే బస్తాన్నర యూరియాతోని ఎకరం పంట పొలం అయిపోతుండే. ఇవాళ మన ఏం కాదు, మనకి చెప్పరాదు. మొన్న నేను చూస్తే పరేషాన్ అయినా, ఒక్కొక్కళ్ళ ఇంట్లో 40 బస్తాలు 50 బస్తాలు నెట్టి పెట్టు. ఈ అవసరం కంపల్సరీ. మనం ఏంటంటే ఉన్న మక్క పెరలను పత్తి చేనులను తీసేసి అలా పొలాలు వేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రతి రేకుల మనం ప్రైవేట్ కూడా మన పెద్దపల్లి జిల్లా ఏర్పడటంలో మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎవరు తీసుకోనంత యూరియా నేను తెప్పించినాడు. వెళ్తే 24 గంటల తర్వాత నుంచెల్లే దాని రిజల్ట్ మనకు కనబడతా ఉంటుంది. కానీ ఇదేంటంటే ఒక 4-5 రోజులు దాటాలి. 4-5 రోజుల నుండి వారం 10 రోజుల వరకు దీని రిజల్ట్ కనబడుతుంది నానో యూరియా. ఎందుకంటే ఇలా దేశానికి వెన్నుముకే రైతు లేని దేశం లేదు. ఇవాళ రైతు కష్టపడి అరగాలం కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక రక్తాన్ని చెమటలేక వడిసి కష్టపడి ఇవాళ పంట అయితే ఆ వచ్చే పంటనే ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి మన అందరం తింటా ఉన్నాం. ఇవాళ మనం తినడమే కాదు, ఇవాళ ప్రపంచ దేశాలకు కూడా మన దగ్గర నుంచి మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ చేసేటువంటి మంచి క్రీములు ఉంటాయి. మనం కాలబెట్టిన తర్వాత ఆ క్రీములన్నీ చనిపోతాయి. అట్లా మీరు చేయంగా లాస్ట్కి ఏమవుతాయంటే, నాకు అంతకుముందు నేను కూడా ఒక నల్ల రేగడి భూములే సౌడు వస్తాయని చెప్పి నాకు ఐడియా ఉండేది. కానీ ఈ మధ్య తెలిసింది ఏంటంటే ఎర్ర నేల భూములు, చెవుక నేల భూములు, ఇసుక భూములు కూడా చెవుక భూములుగా మారుతారు, సౌడు భూములుగా మారుతూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే మన విపరీతమైనటువంటి రసాయన మందులు వేయడం, ఇష్టం వచ్చినట్టు ఇట్టే మంటలు పెట్టి కాలు పెట్టడం, దాన్ని ఖరాబు చేసి మన భూమిని ఎవరో ఖరాబు చేస్తలేరు, మనమే ఖరాబు చేస్తా ఉన్నాం. రైతులు పంటల మార్పిడి చేసుకోవాలని, యూరియా వాడకాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే విజయరమణారావు రైతులకు సూచించారు. సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన దశలో పంటలకు ఎరువులు వెయ్యాలన్నారు. గో ఆధారిత సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే సందర్శించారు. గత 30-40 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. సో గత 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాల్లో మనకు 40 లక్షల ఎకరాలు మన స్టేట్ ఫార్మ్ అయినప్పుడు వరి పంట ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చింది అంటే 1,20,00,000, 1,10 నుంచి 1,20,00,000 విస్తీర్ణంలో మనం వరి పండిస్తూ ఉన్నాం. ఇది 1 కిలో దాదాపుగా 300 లీటర్ల నీళ్లు అవసరం పడుతుంది ప్యాడీకి. మనం కష్టపడాలి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల్లో ఈ ఐటీ కంపెనీస్ వాళ్ళు కూడా ఈ మారినటువంటి ఐటీ ఇప్పుడు ఏ విధంగా నడుస్తూ ఉందంటే వ్యవసాయము
ఒకప్పుడు వ్యవసాయం చాలా తేడా ఉంది, ఇప్పుడు వ్యవసాయం చాలా తేడా ఉంది. మా రోబోట్స్ అని అవే మనకు వచ్చి అన్ని చేయటము, డ్రోన్స్ అని. సో మా యూనివర్సిటీ ద్వారా డ్రోన్స్ కూడా మేము వివిధ పంటలకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సుబ్బారెడ్డి గారు కూడా దాని మీద పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఈ మధ్య కాలంలోనే ఒక ప్రణాళిక అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రణాళిక కావాలా. మనం ఏదో 90 రోజులు వివాదం చేస్తే కలవదు, ఆ రోజులు అయిపోయినాయి. సో కాబట్టి మనం ఒక సిస్టమేటిక్గా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, మల్చింగ్ కానీ, ఇవన్నిటికి కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. సీడ్కి కూడా సబ్సిడీ ఇవ్వాలని కూరగాయల్లో. సో తప్పకుండా అలాగే మా దగ్గర నుంచి రకాలను కూడా, మంచి రకాలను, మనకు వెనుకట ఏ విధమైనటువంటి టేస్ట్ ఉండేదో ఆ టేస్ట్ ఉన్నటువంటి రకాలను కూడా మేము పాత రకాలను మళ్ళీ బయటికి తీసి, ఇప్పుడు మన కూరగాయలు తింటే గడ్డి తిన్నట్టు కనబడతారు. ఏంది మటన్ తిన్నట్లే ఉంది, చికెన్ తిన్నట్లే ఉంది, ఏది తిన్నా కానీ దానికి ఒక టేస్ట్ అనేది లేదు. సో అదే దిశలో ఇప్పుడు టెక్నాలజీ కూడా దీన్ని ఏమైనా మార్చచ్చు. మనం జీన్స్ మార్చేటువంటి టెక్నాలజీ ఉంది మనకు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు అవసరం. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తాను. 30-40 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో రైతుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి అనేది ఎవరి దగ్గర లేదు. వాళ్ళతో మాట్లాడాలి. ఆ సైంటిస్ట్ కూడా మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి చాలా మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ ఐడియాస్లో మనం ఏమైనా శాస్త్రం, సైన్స్ ఉందా, ఆ సైన్స్ పరంగా మనం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చా, ఆ సైన్స్ లేకుండా ఇంత డెవలప్మెంట్ అయినామా. సో కాబట్టి ఇవన్నీ అంశాల మీద కూడా మనం తప్పకుండా దృష్టి సాధించాలి. ప్రయత్నం చేశాను 2014-15లో, కానీ సాధించలేకపోయాను. ఇప్పటికైనా నా లెవెల్లో మీరు కానీ ఈ ఎరువులు అనేది తగ్గించండి, బయోఫర్టిలైజర్స్ పెంచండి, మీ యొక్క ఈ కాల్చుడు అనేది బంద్ చేయండి. ఈ పర్టికులర్గా పద్ధతి కాకుండా అసలు ఏమి సాధన లేకుండా కనబడతాను. భూములు చూస్తూ ఉంటే ఇప్పుడు దాదాపు 7-8 నెలలు అయినా ఆకలి కట్టి, అప్పటికిప్పుడు తేడా కనబడుతూనే ఉంది.